ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన ఎమ్మెల్సీలు కూడా మరికొద్ది క్షేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం మేడిగడ్డ అంబడిపల్లిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే పిల్లర్లు కుంగాయో వాటిని పరిశీలించిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు కావచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు దాదాపు 119 మంది శాసనసభ్యులకు కూడా ఒక ఆహ్వానాన్ని పంపారు. ఇది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇదంతా కూడా దాదాపు కాంగ్రెస్కు సంబంధించినటువంటి 64 మంది ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎమ్మెల్యే కూడా, అంటే మిత్రపక్షమైనటువంటి సిపిఐ కూడా 65 మంది ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీకి చెందినటువంటి 8 మంది, ఎంఐఎం చెందినటువంటి 7 మొత్తం కూడా దాదాపు 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపడం జరిగింది. దీన్ని చూసుకుంటే మొత్తం అంబడిపల్లిలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ దాదాపు 20వ పిల్లర్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులు కింద దిగి, ఏదైతే బ్యారేజ్కి కిందికి దిగి అక్కడ పరిశీలించనున్నారు. ఇప్పటికే ఒక సమీక్షా సమావేశం దాదాపు 3 గంటలకు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరే అవకాశం ఉంది. పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే పిల్లర్లు కుంగాయో వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులతో పాటు అందరూ కూడా దిగి పరిశీలించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రాంతము, అటవీ ప్రాంతమైన నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే గ్రాండ్స్, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. భారీ బందోబస్తు మధ్యలో ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. మరొక పక్క చూడొచ్చు, 6 గంటలకు మీడియా ఇంటరాక్షన్ ఉంటుంది. దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. పూర్తిగా ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ సంబంధించి ఇక్కడ ఏర్పాట్లను చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేశారు. అక్కడ చూసుకుంటే ఏదైతే యాగశాల ఉంది, యాగశాలలో కూడా కొద్దిసేపు అధికారులతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ నీటిపారుదల శాఖ అలాగే చీఫ్ ఇంజనీర్లు కూడా దిగి అసలు ఎంత మేర నష్టం జరిగింది, ఇప్పటికే దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు పూర్తిగా కూడా నష్టానికి సంబంధించి ఒక అంచనా వేశారు. దానిపైన కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ శాసనసభ సభ్యులతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంత మేర అవినీతికి పాల్పడ్డది, ఎంత కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని లక్షల కోట్లు అవినీతి జరిగేదనే దాని మీద పూర్తిగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. దీన్నంతా కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. మరోపక్క నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి సభ కూడా జరుగుతుంది. అక్కడ ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కేఎంఆర్బీకి కట్టబెట్టడాన్ని అక్కడ నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు ఇక్కడ మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ్యులు, మంత్రులు లేదా ఎంఐఎం చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తూ ఉన్నారని సమాచారం ఉంది. పూర్తిగా బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడికి మేడిగడ్డకు రావడం లేదనే ఒక సమాచారం అవుతుంది. పూర్తిగా 65 మందితో పాటు ఎంఐఎంకి చెందినటువంటి 7 ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలంతా కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చేరే అవకాశం మనకు కనబడతా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, లక్ష్మీ బ్యారేజ్, మేడిగడ్డ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.